హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టే తరువాయి. మరికొద్ది గంటల్లో అరెస్టు, మరికొన్ని రోజుల్లో అరెస్టు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్టుల తర్వాత ఇక నేరుగా తాడేపల్లికే సిట్ బృందం వెళ్ళబోతోంది. గడిచిన వారం 10 రోజులుగా తెలుగుదేశం పార్టీ మీడియాలో వస్తున్న వార్తలు ఇవి. ఆ వార్తలను తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. జరుగుతున్న పరిణామాలను చూస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారేమని అనిపించింది. అటువంటి ఇంప్రెషన్ కనిపించింది. సో అక్కడ దాకా వచ్చిన తర్వాత సిట్ ఎందుకో వెనకడుగు వేసినట్లుగా కనపడుతోంది. సిట్ ఎందుకో కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనపడుతోంది. సిట్ ఎందుకు వెనక్కి తగ్గింది? అరెస్టుకు సంబంధించి ప్రభుత్వం ఏమనుకుంటోంది? ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన కొన్ని అరెస్టులు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఆల్మోస్ట్ అన్ని అరెస్టులు కావచ్చు, రాజకీయ ప్రేరేపితమైన అరెస్టులుగానే కనపడుతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు, గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చెప్పినప్పటికీ రాజకీయపరమైన కారణాలతో, రాజకీయపరమైన విభేదాలతో చాలా అరెస్టులు జరిగాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ జరిగితే అది కూడా ఖచ్చితంగా రాజకీయపరమైన కారణాలతోటే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆన్ పేపర్ లిక్కర్ అంశానికి సంబంధించి జరిగిన వైలేషన్ ఏంటనేది ఇప్పటివరకు ప్రభుత్వం కానీ, సిట్ కానీ, సిఐడి కానీ తేల్చలేదు కాబట్టి. పైగా ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి, లిక్కర్ స్కామే జరిగిందనుకుంటే స్కామ్కి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ కమిషనరు, ఎక్సైజ్ శాఖ మంత్రి వీళ్ళెవరికి సంబంధం లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి వాళ్ళే ముడుపులు తీసుకున్నారనో ఇంకేదో చెప్పడానికి సంబంధించి ఇదంతా కూడా కుక్డ్ అప్ స్టోరీగా ఉంది అని అనుకునే వాళ్ళకి ఆస్కారం కల్పించే తరహా ఇంప్రెషన్ కనపడుతోంది గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే. సో అక్కడి వరకు హైప్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, రేపో ఎల్లుండో కొద్ది గంటల్లో అరెస్ట్ తీసుకొచ్చి సడన్గా ఎందుకు సైలెంట్ అయిపోయారు? సైలెంట్ ఎక్కడైపోయారు? నీకు ఎవరు చెప్పారు సైలెంట్ అయిపోయారు? నాకు ఇక్కడ ఎవరు చెప్పలా. బట్ ఎవరైతే అరెస్టు అయిపోయింది, 3,000 కోట్లు 4,000 కోట్లు లెక్క పెట్టడానికి మిషన్లు ఇవన్నీ మాట్లాడారో వాళ్ళే ఆధారాల్ని తేల్చలేకపోతుంది సిట్ అని రాస్తున్నారు. ఆధారాలు దొరకట్లేదు అని రాస్తున్నారు. 3 లక్షల కోట్ల రూపాయల పేపర్లని 3 లక్షల కోట్ల రూపాయల పేపర్లని ధ్వంసం చేసేసింది గత ప్రభుత్వం, దొరకకుండా, సిట్కి ఆధారాలు దొరకకుండా చెప్తున్నారు. ఆధారాలు దొరకకుండా భలే మేనేజ్ చేశారని రాస్తున్నారు. సో రేపు ఎల్లుండి అరెస్ట్ దగ్గర దాకా వచ్చి సడన్గా ఆధారాలు దొరకట్లేదంటే తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తుంది అంటే ఈ అరెస్ట్ పైన వెనకడుగు వేశారా లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. వెనకడికి ఎందుకు వేశారు అంటే అరెస్టు తర్వాత పరిణామాలపైన కూటమి సర్కారు ఆందోళన చెందుతున్నట్టు కనపడుతోంది. అరెస్టుని ఆషామాషిగా అరెస్ట్ చేసి చేతులు దులుపుకొని చప్పట్లు కొట్టుకుంటే పోయేది కాదు, అరెస్టు తోటి ఒక కొత్త సమస్యని మనం తెచ్చుకున్నట్టు అవుతుంది అని కూటమి సర్కారు లోపల ఆందోళన ఉన్నట్లు కనపడుతోంది. ఈ మొత్తం మద్యం అంశానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలపైన కూటమికి సంబంధించిన నాయకులు 3 పార్టీలలో జనసేన పార్టీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి కానీ, మద్యం కుంభకోణం గురించి కానీ మాట్లాడట్లేదు, మౌనం పాటిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని, మంత్రుల్ని మీరెవరు మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి, గప్చుప్గా ఉండండి అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళారు, ప్రధాని మోదీతో కలిసి వచ్చారు. లిక్కర్ అంశంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా మద్దతు ఇవ్వండి అని అడిగినట్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేపర్లే రాస్తూ వస్తున్నాయి. మరి మోదీ ఒప్పుకోలేదో తెలియదు మనకి. తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతం. అమిత్ షాతో సమావేశమయ్యారు, కేంద్ర హోంశాఖ మంత్రి అయినా. సో అమిత్ షా నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదా ఏంటో తెలియదు మనకి. భారతీయ జనతా పార్టీ వైఖరి, భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణి కారణంగా కూటమి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పైన మౌనం పాటిస్తుందనో, వెనకడుగు వేస్తుందనో భావించాల్సిన అవసరం కనపడుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం అంశం పైన తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ ఫైట్ చేశారు ఆమె. తెలుగుదేశం పార్టీ మేము నాణ్యమైన మద్యం ఇస్తాం, మద్యం పాలసీ తీసేస్తాం, తక్కువ ధరకు మద్యం ఇస్తాం, క్వాలిటీ మద్యం ఇస్తాం అని చెప్పింది తప్ప పురంధరేశ్వరి మద్యంలో కుంభకోణం జరిగిందని చెప్తూ వచ్చారు. మద్యం కారణంగా లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రాణాలు కోల్పోయారని చెప్తూ వచ్చారు. లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారని చెప్తూ వచ్చారు. కేవలం రాజకీయపరమైన ప్రకటనలుగా పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ కూడా చేసి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, ప్రస్తుత ఎంపీ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి వస్తే రాష్ట్రంలో సిఐడి, సిట్టు ఈ అంశంపైన విచారణ చేస్తుంటే ఇటీవల ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అవుతే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పైన వెనకడుగు వేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనా? భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి అరెస్టుని ఆపిందనా? భారతీయ జనతా పార్టీ నాయకత్వం మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి మనం ముందుకెళ్తే నష్టపోతామని తెలుగుదేశం పార్టీ ఏమైనా అంచనా వేస్తుందా? తెలియదు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించిన వైఖరి ఒకే విధంగా కనపడుతోంది, సైలెంట్గా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తాం లాంటి ప్రకటనలు కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు తప్ప ఆ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడలేదు. ఏ పార్టీలు అయితే గతంలో ఈ అంశంపైన గట్టిగా మాట్లాడాయో
అధికారంలోకి రాకముందు గట్టిగా మాట్లాడాయో, కేంద్రానికి కంప్లైంట్ చేశాయో అటువంటి పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రస్తుతం మౌనం పాటిస్తున్నాయి. ఈ కారణంగానే అరెస్టుపై తెలుగుదేశం పార్టీలో ఆందోళన ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఆ కారణంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్టు పైన ఇక తట్టబుట్ట సర్దేసుకున్నారా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. మరి బీజేపీనో ఇంకెవరినో కన్విన్స్ చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారా తెలియదు, కానీ ఈ క్షణానికైతే అరెస్టు చేస్తే నష్టం జరుగుతుంది, అరెస్ట్కి పై వాళ్ళ మద్దతు లేదు, అరెస్ట్ తర్వాత రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మరింత బలపడతాడేమో, కాబట్టి అరెస్ట్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వీటన్నిటికీ మించి, వీటన్నిటికంటే మరింత బలమైన రీజన్, ఈ కేసులో మనం తప్పు జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాము. సిఐడి విచారణ నెలల తరబడి గడిచిన తర్వాత కూడా ఏమీ తేల్చకపోతే అప్పుడు మనం ప్రత్యేకంగా సిట్ వేసాం మనకు కావాల్సిన కొంతమంది అధికారులతో. ఆ సిట్ కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని ఏమీ తేల్చలేకపోతోంది. ఆన్ పేపర్ ఎవరు సంతకం పెట్టారనేది తేల్చలేకపోతోంది. సిట్ చేస్తున్న అరెస్టులన్నీ కూడా రాజకీయపరమైన ప్రేరేపితమైన అరెస్టులుగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం వెళ్ళి అరెస్ట్ చేస్తే ఎవిడెన్స్ని సమకూర్చలేకపోతే, ఎవిడెన్స్ని చూపించలేకపోతే, ఎవిడెన్స్ని కోర్టుల ముందు పెట్టలేకపోతే అబాసు పాలవుతాం, నవ్వుల పాలవుతాం. అరెస్టు చేసి నవ్వుల పాలై, అబాసు పాలై, ప్రజల్లో పలచనై జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అడ్వాంటేజ్ ఇవ్వడం అవసరమా? కాబట్టి సైలెంట్గా ఉంటే పోలా? మరొక మడ్చిల్లింగ్ గేమ్ మనం ఆడొచ్చు. బురద జల్లారు కాబట్టి ఎవిడెన్స్ అన్ని మాయం చేశారు, ఎవిడెన్స్ అన్ని ఎరేజ్ చేశారు, కాల్ చేశారు, లేకుండా చేశారు, ఇటువంటి ఒక నెరేషన్కి అందుకే వచ్చారేమో అని అనిపిస్తుంది. దానికి తోడు ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన మద్యం కుంభకోణం పైన మనం ఏం రాయాలో తెలియదు కాబట్టి కుంభకోణం జరిగిందో లేదో తెలియదు. మద్యం కర్ణాటక అయినా ఈవెన్ కర్ణాటకలో కూడా దీనికి సంబంధించి వివాదం ఉంది. తమిళనాడు అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఢిల్లీ అయినా ఏదైనా కుంభకోణానికి ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ఢిల్లీది కూడా కేవలం పాలసీలో చేంజెసే. సో ఇక్కడ తమిళనాడు అంశానికి సంబంధించి ఈడీని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తలంటింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ పైన ఏ రకంగా మీరు ఈడీ రైడ్స్ చేస్తారు, మీ పరిధిని దాటి మీరు వ్యవహరిస్తున్నారు అంటూ ఈడీని సుప్రీంకోర్టు తలంటిన నేపథ్యంలో అటువంటి తలంటే కార్యక్రమం మనకు కూడా తెచ్చుకోవడం ఎందుకు? మనం ఆధారాలు సేకరించలేకపోతున్నాం, ఆధారాలు తేలేకపోతున్నాం. అటువంటి మాటలు పడే పరిస్థితి కోర్టుల ద్వారా అటువంటి మాటలను కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్లో పడినట్టు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి అటువంటి అడ్వాంటేజ్ ఇవ్వడం కంటే మౌనంగా ఉండటమే బెటర్ అని ప్రస్తుతానికి కూటమి సర్కారు అనుకుంటుందేమో అని అనిపిస్తోంది. ఆ కారణంగానే అటువంటి ఆందోళన కారణంగానే అరెస్ట్ విషయం పైన ప్రస్తుతానికి చిన్న పాజ్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఈ పాజ్ పర్మనెంట్ ఫుల్ స్టాప్గా మారిపోతుందా, లేకపోతే తర్వాత మళ్ళీ ఏమన్నా ఈ కేసులో కదలిక వస్తుందా చూడాల్సి ఉంది.